హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బెడ్ మీద కూర్చుంటూ పర్వాలేదు, సార్ గారి టేస్ట్ బాగానే ఉంది, మనసుకు నచ్చే విధంగా కూడా ఉంది, కాకపోతే మాట్లాడే పద్ధతి కొంచెం హార్ష్గా ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళే లోపల ఎలా అయినా సెట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంది శశిక. ఒక 10 నిమిషాల తర్వాత, అయ్యే బాబోయ్, ఓరిదేముడోయ్, కాపాడరోయ్, ఒరే నా మొగుడోయ్, ఎక్కడున్నావురోయ్ అని గట్టిగా ఒక అరుపు ఆ రూమ్ నుండి బయటికి వినిపిస్తూ ఉండడంతో బిజీగా ఫైల్స్ చూస్తూ ఉన్న విహాన్ కంగారు పడి, దీనికి ఏమి వచ్చి చచ్చిందో ఏంటో, ఆకలేసిన ఆవు దూడలాగా రంకెలు వేస్తుంది, చిచి నా జీవితం అనుకుంటూ ఆ ఫైల్ అక్కడే వదిలేసి ఆ రూమ్ వైపు పరుగుపెట్టాడు. అతను గదిలోకి వెళ్ళేసరికి తన ఒంటి మీద ఉన్న చీర విప్పేసి బ్లౌజ్ పెట్టికోట్తో బెడ్ ఎక్కి గంతులు వేస్తూ కనిపించింది శశిక. అది చూసి ఏ ఏంటి పప్పిషేం అవతారం అంటూ అటు తిరిగి కళ్ళు మూసుకున్నాడు విహాన్. అది చూసిన శశిక తల కొట్టుకుంటూ, అమ్మాయి ఎంత సెక్సీగా కనిపిస్తే కళ్ళు మూసుకున్న మగవాడిని నిన్నే చూశానురా బాబు, నిజంగా నువ్వు తేడానే, ఈరోజు ఎలా అయినా నీలో సరిగమ్మను పలికించకపోతే నా పేరు శశికనే కాదు అని మనసులో అనుకుని బల్లబ్బి బల్లి బల్లి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అతని చంకెక్కేసింది శశిక. ఒక్క క్షణం తర్వాత ఏం జరిగిందో అర్థమవడంతో ఒక్కసారి ఆమె ఉన్న పొజిషన్ చూశాడు విహాన్. కాళ్ళు రెండు తన నడుం చుట్టూ వేసి ఆమె చేతులను తన మెడ చుట్టూ వేసి బ్లాక్ చేసి గట్టిగా పట్టుకున్న ఆమెను చూసి, ఏంటి ఇది, ముందు కిందకి దిగు అంటూ అరిచాడు అతను. అమ్మో నే దిగా, అబ్బి బల్లి బాబోయ్ బల్లి అంటూ అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంటూ తన తలని అతని భుజం మీద వాల్చేసింది ఆమె. దాంతో ఏదో తెలియని ఫీలింగ్ విహాన్లో మొదలవుతున్నా ఆమె పిచ్చితనం చూసి ఆ ఫీలింగ్ని కాసేపు పక్కన పెట్టేసి, దిగవే బాబు, ఇంత బరువుని మోసి నా నడుము ఇలాగే స్టాచ్యూ అయిపోయేలా ఉంది, ఇంతసేపు నిన్ను ఎత్తుకుని ఉంటే నేను ఎందుకు పనికిరాను, అర్థమవుతుందా నీకు ఏడుపు గొంతుతో అన్నాడు విహాన్. ఆ డౌట్ వచ్చే కదరా నేను ఎంత సాహసం చేసింది అని మనసులో అనుకుని, నువ్వు పనికి రాకపోయినా ఏం పర్వాలేదు అబ్బి, ఏదోలా లాలించో బుజ్జగించో నా పని నేను చేసుకుంటూ పోతావు ఉంటాను, కానీ ముందు ఆ బల్లిని ఏడు నుంచి త్వరగా తోలే అబ్బి, భయంగా ఉంది గారంగా అడిగింది శశిక. నీకు భయంగా మాత్రమే ఉంది, నాకు ఇక్కడ ఘోరంగా ఉంది, ముందు దిగవే, ఎలా అయినా దాన్ని ఇక్కడ నుంచి తోలే బాధ్యత నాది దీనంగా విహాన్ బతిమలాడడంతో, అట్టా అయితే సరే, కానీ మళ్ళీ ఆ బల్లి కానీ నా కాడికి వచ్చిందో నేనేటి చేస్తానో నాకే తెలియదు వార్నింగ్ ఇచ్చింది శశిక. నువ్వేటి చేసినా అది నా ప్రాణం మీదకి వస్తుంది కదే, కర్మ కాలి తగిలించుకున్నానే బాబు నిన్ను, ఇప్పుడు వదిలించుకునే దారి తెలియక అనుభవిస్తున్నాను, నాకు ఇది కావాల్సిందే అని తనను తాను తిట్టుకుని ముందు దిగు అంటూ విసుక్కున్నాడు విహాన్. సరే అని అతని చంక దిగి, మరి తోలు అంది శశిక. తోలతో నుండు, ముందు అది ఎక్కడ చచ్చిందో చూడాలి కదా అంటూ గది మొత్తం ఆ బల్లి కోసం వెతుకుతూ ఉన్నాడు విహాన్. అతనికి అక్కడెక్కడా కూడా ఆ బల్లి కనిపించలేదు. ఒక 10 నిమిషాలు లేని ఆ బల్లి కోసం వెతికి విసిగిపోయి, ఇక్కడ ఎక్కడా బల్లి లేదు కదా విసుగ్గా అన్నాడు అతను. ఉంది, అదిగో ఆడనే, నేను చూస్తూ ఉండటానికి వస్తూ ఉంటే అది నా మీద పడింది, అందుకే చీర విప్పి పడేసుండా అంటూ బెడ్ దగ్గర తను విప్పి పడేసిన చీర వైపు చూపించింది ఆమె. దానితో ఉష్ ఉష్ అంటూ అటువైపు మెల్లిగా వెళుతూ అతను ఉండడం చూసి అతను వెనకాల డ్యాన్స్ చేస్తూ ఉంది ఆమె. ఒక కంపెనీకి సీఈఓని అయ్యుండి ఇలా బల్లిని తోలుకోవడం ఏంటో తూనా బతుకు అని మనసులో అనుకుంటూ, నీ అరుపుకు దడుచుకుని పాపం పిచ్చి ప్రాణి పారిపోయినట్లుందే, ఇక్కడ లేదు అని విహాన్ అంటూ ఉంటే, ఓ పారిపోయినాదా అని రిలాక్స్ అవుతున్నట్లు మొహం పెట్టి, అదిగో బల్లి బల్లి అంటూ
డోర్ తీసుకుని బయటికి పరుగు తీసింది ఆమె. అది చూసిన విహాన్కి తల దేనికి వేసి కొట్టుకోవాలో అర్థం కాలేదు. దీని పల్లి పిచ్చితో ఆఫీస్ అంతా పరుగు పెడుతుంది. రామా, దీన్ని ఇక్కడికి తీసుకువచ్చి ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడే తెలుస్తుందయ్యా అని విహాన్ అనుకుంటూ ఉండగా, ప్లీజ్ హెల్ప్ మీ అంటూ అతని క్యాబిన్ నుంచి మరొక ఆడగొంతు వినిపించింది. ఈ గొంతు ఆ గొంతు ఒకటి కాదే. కొంపదీసి దీని అవతారం చూసి ఎవరికైనా హార్ట్అటాక్ వచ్చి పోయారా ఏంటి అని కంగారు పడిన విహాన్ టెన్షన్గా బయటికి వెళ్ళి చూడగా, అక్కడ డోర్లో ఇరుక్కున్న తన చీర కొంగుని కష్టంగా లాక్కుంటూ ఉన్న రిషిక కనిపించింది. చీర డోర్లో ఇరుక్కుపోవడం వలన ఆమె పవిటంతా కిందే ఉంది. దాంతో లో నెక్ బ్లౌజ్ అవడంతో ఆమె యథ అందాలన్నీ బయటికి కనిపిస్తూ ఉన్నాయి. అది చూసి తల కొట్టుకుంటూ, దేవుడా, ఈరోజు ఏంటయ్యా బాబు నాకు ఇన్ని ఘోరాలు చూపిస్తున్నావు. ఆడవాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంటాయి అని తెలుసు, కానీ మరీ ఇంత ఘోరంగా ఉంటాయని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అనుకుంటూ కోపంగా అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు విహాన్. దాంతో రిషిక చీర బయటికి వచ్చేయడంతో, థ్యాంక్ యూ సార్ అని చిన్నగా నవ్వుతూ చెప్పింది ఆమె. అది నేను నీకు చెప్పాలి, చిరాగ్గా మొహం పెట్టి అన్నాడు విహాన్. ఆ మాటతో తన ప్లాన్ సక్సెస్ అయిపోయింది. తన ఫిగర్ చూసి అతను ఫ్లాట్ అయిపోయాడు అని అపార్థం చేసుకున్న రిషిక, మీరు థ్యాంక్స్ చెప్పడం దేనికి సార్ అంటూ సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ అడిగింది. ఎందుకంటే డోర్ ఓపెన్ చేస్తే అందులో ఇరుక్కున్న శారీ బయటికి వస్తుంది అన్న మినిమం కామన్ సెన్స్ లేని నీలాంటి వాళ్ళని జాబ్లో పెట్టుకున్నాను చూడు, నాలాంటి మూర్ఖుడు వెధవ ఇంకొకడు ఉండడు అని కళ్ళకి కట్టినట్లు నాకు క్లియర్గా చూపించావు కదా, అందుకు అన్నాడు విహాన్. దాంతో షాక్ అయిన రిషిక కళ్ళు వదిలేసి అతన్ని చూస్తూ, ఓర్ని, నేను ఎంతసేపు వంగి వంగి నీకు చూపిస్తే నీకు అర్థమైంది ఇదా? బాబోయ్, ఇలా అయితే నిన్ను పడేయడం చాలా కష్టంరా బాబు అని మనసులో అనుకుని, సారీ సార్, సారీ కట్టుకోవడం ఫస్ట్ టైం అవడంతో క్యారీ చేయడం సరిగ్గా రాక ఆ టెన్షన్లో ఈ విషయం గుర్తు రాలేదు. ఇలాంటి చిన్ని చిన్ని విషయాల్లోనే కదా అప్పుడప్పుడు తప్పు చేస్తూ ఉంటాం, అలా అన్నమాట. కొంచెం తింగరగా నవ్వుతూ అంది రిషిక. అలవాటు లేని చీరలు కట్టుకొని ఎందుకమ్మా నా ప్రాణాలు తీస్తారు? దీనికన్నా మీరు ఎప్పుడు వేసుకునే ఆ గుడ్డ ముక్కలే బాగుంటాయి కదా, అవే వేసుకుని చావచ్చు కదా పళ్ళు బిగించి అరిచాడు విహాన్. మీకు నన్ను అందులోనే చూడడం ఇష్టమైతే రేపటి నుంచి అవే కట్టుకు వస్తాను సార్ సిగ్గుపడుతూ చెప్పింది రిషిక. సిచ్యువేషన్తో సంబంధం లేకుండా ఆమె సిగ్గుపడుతూ ఉండడం చూసిన విహాన్కి చిరాకు రావడంతో, పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి ఎందుకు వచ్చావు అంటూ కోపంగా అడిగాడు. ఆ మాటతో అలర్ట్ అయిన రిషిక మెలికలు తిరగడం ఆపేసి, మీ డైలీ షెడ్యూల్ చెప్పడానికి వచ్చాను సార్ అంటూ కొంచెం తడబడుతూ అంది. ఓ అవునా, సరే చెప్పు అంటూ వెళ్ళి తన చైర్లో కూర్చున్న విహాన్కి తన కాలు మీద ఏదో పడినట్లు అనిపించడంతో, బాబోయ్ అంటూ అరుస్తూ తన చైర్ని కొంచెం వెనక్కి జరుపుకుని కిందకి చూశాడు. టేబుల్ కింద తింగరగా నవ్వుతూ కనిపించింది శశిక. సరిగ్గా 5 నిమిషాల ముందు ఏం జరిగిందంటే, ఆ గది నుండి పరిగెత్తుకుంటూ విహాన్ క్యాబిన్లోకి వచ్చిన శశిక తను ఆ పొజిషన్లో ఉండటం ఎవరైనా చూస్తే అంత బాగోదు, ఆఫీస్ అంతా పుకార్లు లెగిసిపోతాయి అని ఊహించడంతో డోర్ క్లోజ్ చేయడానికి డోర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా తలుపు తీసి ఎవరైనా అటుగా వస్తున్నారేమో అని చూస్తూ ఉంది. అప్పుడే అటుగా వయ్యారంగా నడుస్తూ వస్తూ ఉన్న రిషిక ఆమెకి కనిపించింది. ముందు ఆమెను చూసి గట్టిగానే షాక్ అయిన శశిక, అమ్మో ఇదా, దీనికి ఇక్కడ ఏం పని? ఇప్పుడు నన్ను ఇక్కడ కానీ ఇది చూసింది అంటే వెంటనే దీని అమ్మకి ఫోన్ చేసి మరీ విషయం చెప్పేస్తుంది. అప్పుడు నా బ్రతుకు అడవిల పాలే అని అనుకున్న ఆమె ఆ క్యాబిన్ చుట్టూరు తిరిగి చివరికి అక్కడ ప్లేస్ కనిపించడంతో ఆ టేబుల్ కింద దూరి రిషికకి కనిపించకుండా దాక్కుంది. ఆమెను చూసి అతను నువ్వేంటి ఇక్కడ అని అడిగే లోపల, ఏమైంది సార్ అంటూ కంగారు పడుతూ అడిగింది రిషిక. ఆ మాటతో ఒకసారి రిషిక వైపు చూసి, ఓహో, ఎవరికి కనిపించకూడదు అన్నాను అని ఈ తింగరబుచ్చి వచ్చి ఇక్కడ దాక్కుందా, మంచి పని చేసిందిలే అని అనుకుంటూ ఏమీ లేదు అంటూ ముందుకు జరిగి సరిగ్గా ఏమీ తెలియనట్లు చైర్లో కూర్చున్నాడు విహాన్.
అయితే షెడ్యూల్ చెప్పమంటారా? వయారాలు పోతూ అడిగింది రిషిక. వచ్చింది చెప్పడానికే కదే, అది చెప్పి త్వరగా ఇక్కడ నుంచి పోవే బాబు. ఈ ఇరుకు ప్లేస్లో ఇరుక్కుని ఇరుక్కుని కూర్చోలేక చచ్చిపోతున్నాను ఇక్కడ. త్వరగా నువ్వు పోతే బయటికి వస్తానే బాబు అని మనసులో అనుకుంటూ ఏడు మొహం పెట్టుకుని అక్కడే కూర్చుంది శశిక. పర్వాలేదు, కొంచెం టైం తీసుకుని అయినా సరే నాకు అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పు అని విహాన్ అనడంతో అతని కాలు మీద గట్టిగా కొట్టింది శశిక. దాంతో వంకరగా నవ్వుతూ ఆమె చేతి మీద తన కాలు వేసి ఒక తొక్కు తొక్కు విడిచిపెట్టాడు విహాన్. అమ్మా అంటూ గొంతులోంచి వచ్చిన అరుపు పెదవి దాటి బయటికి రాకుండా ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ, టైం దొరకంది కదా అని నాతోనే ఆడుకుంటున్నావు కదా, శశిక ఎక్కడా? నన్ను బయటికి రాని, ఈరోజు నీకు చుక్కలు చూపిస్తాను అని మనసులో అనుకుంటూ ఉంది శశిక. ఆ గదిలో నలుమూలలా అమ్మాయిల వస్తువులు ఏమైనా కనిపిస్తాయేమోనని పరీక్షిస్తూనే అతని షెడ్యూల్ చెప్తూ ఉన్న రిషికకి ఆ క్యాబిన్కి కనెక్ట్ అయిన మరొక రూమ్ కనిపించింది. ఐ థింక్ విహాన్ ఈ గది నుంచే బయటకు వచ్చాడు. అంటే ఆ అమ్మాయిని కూడా ఈ గదిలోనే దాచి ఉంటాడు. వెంటనే ఈ గదిలోకి వెళ్ళి ఆమె ఎవరో, ఆమె సంగతి ఏంటో చూడాలి అని మనసులో అనుకుంటున్న రిషికకి అవకాశాన్ని ఇస్తూ కాఫీ పట్టుకుని ఆ గదిలోకి వచ్చాడు అటెండర్. అది చూసిన ఆమె మెదడు వెంటనే ఒక ప్లాన్ని రెడీ చేయడంతో పెదవులపై కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. సార్కి నేను కాఫీ ఇస్తాను అని అంటూ ఆ కాఫీ కప్ చొరవగా అందుకుని సార్ కాఫీ అంటూ అతని దగ్గరికి వెళుతూ ఉంది ఆమె. తన దగ్గరికి ఆమె వస్తే ఎక్కడ టేబుల్ కింద ఉన్న శశికని చూసేస్తుందో అన్న కంగారులో నాకేమీ అవసరం లేదు అని విహాన్ తన చేతితో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ చెయ్యి చిన్నగా ఆ కాఫీ కప్కి తగిలింది. అదే అదనుగా భావించిన రిషిక ఆ కాఫీని తన మీద తనే ఉంచేసుకుని అయ్యో అంటూ కంగారు పడిపోతూ సారీ మీద ఒలిగిన కాఫీని తుడుస్తూ ఉంది. అది చూసి అసహనంగా ఫీల్ అవుతూ, ఈరోజు దేవుడు నాతో 20-20 మ్యాచ్ ఆడాలని బాగా ఫిక్స్ అయిపోయినట్లున్నాడు. కత్తిల్లాంటి ఇద్దరు ఆడవాళ్ళని నా మీద ప్రయోగించి నన్ను నానా వద్దులే, ఆడియన్స్ బూతులు వింటే ఫీల్ అవుతారు. నేను చెప్పకపోయినా ఇక్కడ నా ఫీలింగ్ ఏంటో వాళ్ళకి బాగా అర్థమైపోయి ఉంటుందిలే అని అనుకుంటూ వస్తున్న మాటల్ని మింగేసుకుని అలా చూస్తూ ఉండిపోయాడు విహాన్. ఎంత తుడిచినా కూడా సారీ మీద కాఫీ మరకలు పోకపోవడంతో సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మీ పర్సనల్ రూమ్ వాడుకోవచ్చా అంటూ అడిగింది రిషిక. ఎలా అయినా సరే ఆమెని వదిలించుకోవడమే కావాలి, కాసేపైనా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు అనుకున్న విహాన్ సరే వెళ్ళు అంటూ చెప్పాడు. ఆ మాట విన్న శశిక గుండెల్లో రాయి పడడంతో రక్తం వచ్చేలా అతని కాళ్ళు పట్టుకుని ఓ గోకేస్తూ ఉంది. దాంతో కాలు వెనక్కి తీసుకుని ఎహే ఏంటి అంటూ చిన్నగా అడిగాడు విహాన్. రూమ్లో నా చీర ఉంది సైగ చేసి చెప్పింది శశిక. దాంతో అదిరిపడిన అతను, వామ్మో, ఇప్పుడు నా రూమ్లో ఒక అమ్మాయి చీర ఇది కనుక చూసింది అంటే ఇంకేమైనా ఉందా, ఆఫీస్ మొత్తం అల్లరల్లరైపోతుంది అని మనసులో అనుకుని ఏయ్ ఆగు అంటూ గట్టిగా పిలిచాడు విహాన్. అప్పటికే రిషిక డోర్ దగ్గరికి వెళ్ళిపోయి హ్యాండిల్పై చెయ్యి వేసి చిన్నగా డోర్ తీసింది. దాంతో కంగారు పడిన విహాన్ పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజం పట్టుకుని వెనక్కి లాగడంతో ఒక్కసారిగా అతనిపై పట్టుతప్పి పడిపోయింది ఆమె. ఆమె బరువుని క్యారీ చేయలేక కింద పడిపోయాడు విహాన్. దానితో అతని గుండెలపై చిన్న గువ్వపిల్లలా వాలిపోయింది రిషిక. టేబుల్ కింద నుంచే ఆ దృశ్యం తిలకించిన శశికకి ఒళ్ళంతా పెట్రోల్ పోసి అంటించినట్లు బగబగా మండిపోతూ ఉంది. సచ్చినోడా, నేను నీ మీద పడితే మాత్రం నీకు చిరాకు వస్తుందా? అదే అది మీద పడితే నీకు హాయిగా ఉందే. రారా, నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా చివరికి వచ్చేది కొంపకే కదా, అక్కడ పెడతా నీకు ముంతపోగు రా అని మనసులో తిట్టుకుంటూ ఉంది ఆమె. ఏంటి సార్ అలా పట్టుకుని నన్ను మీ మీద పడేలా చేశారు, అంత నచ్చానా సిగ్గుపడుతూ అడిగింది రిషిక. ఆమె ప్రవర్తన చూసి ఒక క్లారిటీకి వచ్చేయడంతో 50 లక్షలు పెట్టి ఉద్యోగం కొనుక్కుంటే దాని వెనక దీని బాబు ప్లాన్ ఏదో ఉంది అనుకున్నాను, కానీ ఇది నన్ను పడేయడం కోసం డబ్బులు విరజిమ్ముతూ ఉంది అని అస్సలు అనుకోలేదు
అని మనసులో అనుకుని ఆమె భుజం మీద చెయ్యి వేసి విసుగ్గా ఆమెని కొంచెం పక్కకు జరిపి పైకి లేచి ఆ గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు విహాన్. అది చూసిన రిషిక అసహనంగా ఫీల్ అవుతూ, డౌట్ లేదు, గ్యారంటీగా ఆ గదిలో వేరే అమ్మాయి ఎవరో ఉన్నారు, అందుకే వీడు అంత కంగారు పడిపోతున్నాడు. చెప్తా, ఒక్కసారి అది నా కంటికి కనిపిస్తే అప్పుడు దాని సంగతి వీడి సంగతి కలిపి చెప్తా. ఏదో విహాన్ తన సొంతమే అన్నట్లు, అతను మరొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను మోసం చేస్తున్నట్లు ఫీల్ అయిపోతూ మనసులోనే ఫైర్ అయిపోతూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. దాంతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని టేబుల్ కింద నుంచి బయటకు వచ్చిన శశిక కంగారుగా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్పై నాక్ చేస్తూ, అబ్బి డోర్ తీ త్వరగా అంటూ పిలిచింది. ఆ పిలుపుతో చిన్నగా డోర్ తెరిచి ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేసి కింద పడి ఉన్న చీరని తీసి ఒక చెంగు ఆమె నడుము లోపలికి తోపి ఆమెని గిరగిరా 2 రౌండ్లు తిప్పి ఆమె ఎద అందాలు బయటికి కనిపించకుండా ఆమె ఆ అందాలపై పవిట వేసి పిన్ పెట్టి అందంగా కుర్చీలు పెట్టి ఆమె నాభి లోపలికి దోపి అవి కూడా జారిపోకుండా పిన్ పెట్టి హమ్మయ్యా అని ఒక్క నిమిషం ఊపిరి తీసుకుని, ఇంకొక్కసారి చీర విప్పుకొని ఎక్స్పోజింగ్ చెయ్యాలి అని చూసావో మళ్ళీ చీర విప్పడానికి భయపడేలా చేస్తా, ఏమనుకున్నావో అంటూ వార్నింగ్ ఇచ్చి ఆ గది నుండి వెళ్ళిపోయాడు విహాన్. అతను చేసిన పనికి ముందు షాక్ అయినా తర్వాత అతని చేతులు తన శరీరంలో ఎక్కడెక్కడ తాకాయో తలుచుకున్న శశికకి సిగ్గుతో పాటు ఏదో తెలియని వింత అనుభూతి కలుగుతూ ఉండడంతో అలానే వెనక్కి బెడ్పై వాలిపోయి అతని గురించి ఆలోచిస్తూ మురిసిపోతూ ఉంది. అది అసలు గమనించలేని విహాన్ తన పాటికి తాను వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. కర్నూల్లో ఆవేశంగా ఇంటికి వచ్చాడు సాంబా. హాల్లోనే కూర్చుని టీవీ చూస్తూ ఉన్న రాజేశ్వరి అతను అంత ఆవేశంగా రావడం, తన గదిలోకి వెళ్ళిపోవడం చూసి, ఏటైనది వీటికి, ఎప్పుడు కొంపకి రాగానే నాతో కబుర్లు చెప్పి కానీ గదిలోకి పోడు కదా, అట్లాంటిది ఈ దినం ఏటైంది అట్లా కోపంగా పోయినాడు అని అనుకుంటూ, రే సాంబా అంటూ అతని గదిలోకి వెళుతూ ఉంది రాజేశ్వరి. ఆమె గదిలోకి వచ్చి చూసేసరికి మందు తాగుతూ ఉన్నాడు సాంబా. అతని కళ్ళు ఎర్రని చింతనిప్పుల్లా మండిపోతూ ఉన్నాయి. ఏందిరా ఇది, రాత్రులే అనుకుంటా ఉంటాను, ఈ దినము ఇంకా పొద్దు ఉండగానే మొదలుపెట్టేసి ఉండావేంటి, ఏమైందిరా నీకు, పిచ్చిగాని పట్టిందా ఏంది అంటూ కోపంగా అడిగింది రాజేశ్వరీదేవి. ఇంకా ఏటి కావాలక్క, ఇంకా ఏటి కావాలి, బయట మంది నా గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నారో తెలుసునా నీకు, నరసింహారెడ్డి బావమర్దికి ఆయన గారి పర్మిషన్ లేకపోతే వచ్చ కూడా రాదు అంటూ ఎగతాళి చేస్తుండారక్క. ఆ మాటలు వింటూ ఉంటే తల తీసేసినట్లు అవుతా ఉండాది నాకు. లే అక్క, ఇదంతా నా వల్ల కావట్లే, నేను ఏడు నుంచి పోతాను అరుస్తూ చెప్పాడు సంబా. ఆ నాయాళ్ళేదో పని పాట లేక కూస్తున్నారని నువ్వు నన్ను ఒగ్గేసి ఏడగిపోతావురా కోపంగా అడిగింది రాజేశ్వరీదేవి. ఏడకైనా పోతాను, కనీసం ఆడైనా నాకు కొంచెం గౌరవమైనా ఉండాదేమో, ఆస్తి లేకపోయినా పర్వాలే, నాకు గౌరవం 10 మందిలో మంచి పేరు ఉంటే అంతే చాలు, అందుకే ఇవన్నీ ఈడనే ఒగ్గేసి పోతా అన్నాడు సాంబా. వెంటనే అతని చెంప మీద లాగిపెట్టి కొట్టింది రాజేశ్వరీదేవి. అతను అంతలా వెళ్ళిపోతాను అనడానికి కారణం ఏంటి? శశికని అతనికిచ్చి పెళ్లి చేయాలి అనుకున్న రాజేశ్వరీదేవి కళ నిజమవుతుందా? శశిక రిషికతో విహాన్ మరిన్ని తిప్పలు పడబోతున్నాడు. తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.